మహబూబ్ నగర్లో మీరు కాంగ్రెస్ గెలుపులో కింగ్ మేకర్ అయ్యారంట, ఇది ఎంతవరకు నిజం? ఈ యొక్క బీఆర్ఎస్ అరాచక పాలన అంతమొందించాలని ఈరోజు ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈరోజు ప్రజాభిప్రాయం మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకి కూడా కృషి చేసిన మాట వాస్తవం. ప్రతి ఉద్యమంలోనూ చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే బీసీ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. అలా సడన్గా కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకోవాలనిపించారు? మా నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక డిగ్రీ కళాశాల, ఇంటర్ కళాశాల కొత్తవి రాలేదు. అంటే బీసీలను కూడా అడుగడుగున అణచివేసే ప్రయత్నం ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన. మరి అదే సందర్భంలో ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇటువైపు ఎందుకు వచ్చాడు? మీకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన అందరూ కూడా ఈరోజు పొంగులేటి గారు కలిసిండ్రు. ప్రధానంగా ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గాల్లో ప్రభావం చూపారు? ఖచ్చితంగా ఒక ప్రధాన పార్టీ నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర కూడా చేసాం నియోజకవర్గంలో. మంత్రి నిరంజన్ రెడ్డిని ముఖ్యంగా ఆయన ఎంత బాగుపడ్డట్టున్నారు? ఒక మంత్రిలాగా ఉండాలి. కంత్రి పనులు చేస్తా ఉన్నాడు ఆయన. ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు, ఎన్ని అక్రమ కేసులు పెట్టాడు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఒక శివ యాదవ్ అనే ఒక పిల్లాన్ని సిఐతోన బట్టలు ఇప్పించి కొట్టి వీడియో కాల్ చూస్తారండి. నిరంజన్ రెడ్డి గారిని ఒక పార్టీ పరంగా కాకుండా కసిగా ఎమ్మడిపడ్డట్టు చేసే ప్రతి పని వెనుక మీరు ఓడించినట్టు కనిపిస్తుంది. స్వయంగా నా మీద ఎన్నో కేసులు పెట్టించండి, అక్రమ కేసులు పెట్టించండి, పోలీసులు అడ్డం పెట్టుకొని. ఆయన కూడా ఎక్కడ కూడా దానికి బెదిరే ప్రసక్తి లేదని ఆ రోజు చెప్పినా, ఇప్పటికి చెప్తున్నా. ఖచ్చితంగా నిరంజన్ రెడ్డి త్వరలో కూడా ఖచ్చితంగా జైలుకు పోయే పరిస్థితి కూడా ఉంది. అది త్వరలో కూడా మీరు ఆ వార్త కూడా వింటారు. పార్టీలోకి రావడానికి సీఎం దృష్టిలో ఉన్నట్టేనా? ఏ నమ్మకం అయితే పెట్టారని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడనే విశ్వాసం మాకుంది. మీ విషయానికి వస్తే రాజాలకు నామినేటెడ్ పోస్ట్ ఏది ఇస్తే బాగుంటుంది? మనం అనుకున్నవన్నీ సాధ్యం కాదు కదండి రాజకీయాల్లో. మనం మస్తు అనుకుంటాం కాదు కదా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కావాలనుకున్నా అయినా